ఒకానొక అందమైన అడవిలో రమ్మ అనే చిన్న కుందేలు ఉండేది. రమ్మకు దూకడం, ఆడుకోవడం చాలా ఇష్టం. రోజూ అడవిలో తన స్నేహితులతో సరదాగా గడిపేది. రమ్మ అందరికీ చాలా ప్రియురాలు. ఒకరోజు రమ్మకు ఒక అందమైన చిరుగుండె పువ్వు కనిపించింది. హాయ్, నేను రమ్మ, నువ్వు ఎవరు? అని అడిగింది. నేను చిన్ని, నాకు స్నేహితులు లేరు అని పువ్వు బాధగా చెప్పింది. నేను నీ స్నేహితురాలను అని రమ్మ సంతోషంగా చెప్పింది. అప్పుడే ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది. చినుకులు పడటం మొదలయ్యాయి. అడవిలోని అన్ని జంతువులు బాధపడుతూ ఇళ్లలోకి పరుగెత్తాయి. అయ్యో, వర్షం వల్ల అందరూ బాధపడుతున్నారు అని చిన్ని చెప్పింది. అప్పుడు రమ్మకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. చిన్నీ, మనం వర్షంతో కలిసి సంగీతం చేద్దాం అని చెప్పింది. రమ్మ తన కాళ్లతో థప్ 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 అని శబ్దం చేసింది. చిన్ని గాలిలో ఊగుతూ తన గింజలతో చిన్ 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 అని సంగీతం చేసింది. వర్షపు చినుకులు టప్ టప్ టప్, రమ్మ కాళ్ళు థప్ థప్ థప్, చిన్ని గింజలు చిన్ చిన్ చిన్. అద్భుతమైన సంగీత వర్షం సృష్టి అయింది. అడవిలోని అన్ని జంతువులు బయటకు వచ్చి సంతోషంగా. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని